హలో ఫ్రెండ్స్, కొత్తగా ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దాని గురించి వీడియో చేస్తున్నాను. ఓకే, ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఫార్మా కంపెనీలో ఉంది ఫ్రెండ్స్. హైదరాబాద్ ఇంకా వైజాగ్ ఈ రెండు లొకేషన్లో జాబ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఈ నోటిఫికేషన్లో దాని గురించి మాట్లాడుకుందాం మనం డీటెయిల్గా. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా వ్యూవర్స్ వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లేటెస్ట్ ఏవైనా జాబ్ నోటిఫికేషన్లు వస్తే దీంట్లో ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్. సో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే వీడియో ఒకవేళ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో. ఓకే, మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాము. చూడండి ఫ్రెండ్స్, కంపెనీ పేరు వచ్చేసి లారస్ ల్యాబ్స్. ఈ కంపెనీలో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఈ ఇద్దరిని తీసుకుంటున్నారు. వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి ఫ్రెషర్స్కి ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి. చూడండి, ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి. సో వీళ్ళకి 29th ఇంకా 30th 2 days ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ఫ్రైడే ఇంకా సాటర్డే 2 days ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఆ రోజు కోసం ప్రిపేర్ అవ్వండి ఇంటర్వ్యూకి. ఓకే, ఇంకా డీటెయిల్గా చూద్దాము క్వాలిఫికేషన్ ఏంటి అన్నది, దాని గురించి ఏ డిపార్ట్మెంట్స్లో తీసుకుంటున్నారో దాని క్వాలిఫికేషన్ ఏంటి అన్నది. ఓకే, హైదరాబాద్ లొకేషన్ కోసం చూడండి ఫ్రెండ్స్. హైదరాబాద్ లొకేషన్లో ఏదైతే కంపెనీ ఉందో లారస్ ల్యాబ్స్, ఆ కంపెనీ కోసం ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్న డీటెయిల్స్ ఇవి. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 29, 30 మనం ఇంతకుముందు మాట్లాడుకున్నదే. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అశోక గ్రాండ్ హోటల్ అని చెప్పి ఆల్విన్ క్రాస్ రోడ్కి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ అశోక గ్రాండ్ హోటల్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఆల్విన్ క్రాస్ రోడ్ మియాపూర్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఓకే, మీకు ఒకవేళ ఈ ఈ హోటల్ దొరకకపోతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను దాని లొకేషన్ పెడతాను. ఏదైతే గూగుల్ మ్యాప్ ఉంటుందో గూగుల్ మ్యాప్లో మీరు అశోక గ్రాండ్ హోటల్ ఆల్విన్ ఎక్స్ రోడ్ అని చెప్పి సెర్చ్ చేశారంటే ఈజీగా ట్రేస్ చేయొచ్చు. అది పెద్ద ఇది కాదు. సో ఒకవేళ మీరు సెర్చ్ చేయలేకపోతే, మీకు దొరకకపోతే నాకు కామెంట్ చేయండి, నేను మెన్షన్ చేసి మీకు లింక్ పెడతాను దాన్ని. ఓకే, చూడండి ఏ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయన్నది మనం ఇప్పుడు చూద్దాము. మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది ఫ్రెండ్స్, ఉన్నాయి వేకెన్సీలు. ఇంకా AR&Dలో ఉన్నాయి, ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, ఇంకా PD ల్యాబ్లో కూడా ఉన్నాయి వేకెన్సీలు. ఇవన్నీ ఇంతకుముందు మనం ఇప్పుడు చెప్పుకునే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ గురించి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో, AR&Dలో, ఇంకా ప్యాకింగ్లో, PD ల్యాబ్లో ఇవంతా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తీసుకుంటున్నారు. 1 to 4 years 1 to 8 years అని చెప్పి. ఫ్రెషర్స్ గురించి మనం ఇక్కడ చూద్దాము. ఫ్రెషర్స్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. PD ల్యాబ్లో తీసుకుంటున్నారు ఫ్రెషర్స్ని, ఇంకా AR&Dలో తీసుకుంటున్నారు. దీని గురించి మనం చూద్దాము. ఓకే, ట్రైనీ అని చెప్పి ఈ పొజిషన్ కోసం తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ ఎవరైనా సరే ట్రైనీ పొజిషన్ కోసమే తీసుకుంటారు 1 year. ఆ తర్వాత మీకు ప్రమోషన్ ఇచ్చి డెసిగ్నేషన్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. AR&D వాళ్ళకి సైంటిస్ట్ కింద అలా డెసిగ్నేషన్ చేంజ్ చేస్తూ ఉంటారు, సీనియర్ సైంటిస్ట్, జూనియర్ సైంటిస్ట్ అని చెప్పి. ఓకే, ఇక్కడ AR&Dలో కూడా ట్రైనింగ్ కిందనే తీసుకుంటున్నారు. సో ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ MSc ఉండాలి ఖచ్చితంగా. ఆ MSc ఉండి ఈ రీసెంట్గా ఎవరైతే పాస్అవుట్ అయ్యారో 23, 24 ఈ 2 yearsలో వాళ్ళు మాత్రమే అటెండ్ అవ్వాలి అని చెప్పి ఇచ్చారు. మేలు ఫీమేల్ ఇద్దరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అని, ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ అని. సో ఇద్దరు అటెండ్ అవ్వచ్చు ఇంటర్వ్యూకి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ ఉన్నారు, ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. హైదరాబాద్ లొకేషన్ ఇక్కడే, హైదరాబాద్ లొకేషన్లో ఇంటర్వ్యూ ఇక్కడే ఉంటుంది, వర్కింగ్ లొకేషన్ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఓకే, ఇంకా AR&D గురించి మాట్లాడుకుంటే AR&Dకి కూడా ట్రైనింగ్ పొజిషన్ ఇస్తున్నారు. దీనికి ఎంఫామ్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు, MSc క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు. ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ప్లస్ దీని కండిషన్ వచ్చేసి 23, 24 ఈ లాస్ట్ 2 yearsలో ఎవరైతే పాస్అవుట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. అంతకుముందు ఎవరైతే పాస్అవుట్ అయ్యారో వాళ్ళకి లేదు ఫ్రెండ్స్. సో చూసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓకే, వర్కింగ్ లొకేషన్ కూడా హైదరాబాద్ ఉంది. ఈ ఇంటర్వ్యూకి ఎవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఏమైనా హైదరాబాద్ జాబ్ నోటిఫికేషన్ గురించి ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మీరు మిస్టర్ ఉదయ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా HR పేరు, ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక్కోవచ్చు. 8121011529. ఓకే,
ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను కూడా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇంకొక ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేశారు. ఆ ఫోన్ నెంబర్ వచ్చేసి ఫ్రెండ్స్ వైజాగ్లో వైజాగ్ లొకేషన్కి ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటారో వారికి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. 7075333062 ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు క్లారిటీ తీసుకోవచ్చు. ఓకే, వైజాగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. వైజాగ్లో కూడా ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు, ఫ్రెషర్స్కి తీసుకోవట్లేదు. ఓకే, 80 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి, వేకెన్సీస్ 80 ఖాళీగా ఉన్నాయి. అందులో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. చూడండి, గ్రాన్యులేషన్, కంప్రెషన్, కోటింగ్, బ్లిస్టర్, ప్యాకింగ్, బాటిల్ ప్యాకింగ్ అని చెప్పి డిఫరెంట్ సెక్షన్స్లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. సో వైజాగ్లో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ గురించి ఉంది కాబట్టి నేను దీన్ని పెద్దగా డీటెయిల్స్ చూడట్లేదు. ఓకే, మనం చూడాల్సింది ఫ్రెషర్స్ గురించి కాబట్టి ఇక్కడ ఫ్రెషర్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఓకే, ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మీ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. ఓకే, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకెళ్ళండి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళండి, అలాగే ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. ఈ 4 డాక్యుమెంట్స్ అయితే పట్టుకొని వెళ్ళండి మీరు ఇంటర్వ్యూకి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇలా ఆర్ఎస్ ల్యాబ్స్కి సంబంధించిన ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, రెగ్యులర్గా నేను ఈ జాబ్కి సంబంధించిన వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.